సరే. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నింజనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాఖలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వా పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాత్పతయే నమః. వందే వానరనారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రౌచితం త్రిక్షాక్షిస్ఫుటి పంచవక్త్రం రుచిరం బాలార్కకోటిద్యుతిం హస్తే శూలకపాలముగ్గరహలం కౌమోదకీ భూధరం ఖట్వాంగాం కుశపాశపర్వతధరం పీతాంబరం వానరం పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. రామాయణము అద్వైతం అనే అంశం మీద అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 5వ భాగమైన సుందరకాండను అధ్యయనం చేస్తున్నాం. సుందరకాండ ఇందులో మొదటి సర్గ ప్రథమ సర్గ పూర్తయింది. ప్రథమ సర్గలో హనుమ ఆకాశం నుండి వచ్చి 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించాడు. ఆ లంకలో మొట్టమొదట ఈయన లంబ పర్వతం మీద దిగాడు. ఇది ఇంతవరకు మనకు వచ్చినటువంటి కథాభాగం. ఇక 2వ అధ్యాయంలో ద్వితీయ అధ్యాయం, దీనిలో హనుమ లంకను దర్శనం చేసుకుంటున్నాడు ఆ కొండ మీద నుండి, ఆ లంబ పర్వతం మీద నుంచి. ఆ విషయం ఇక్కడ చెబుతున్నాడు. హనుమంతుని దృష్టి మొట్టమొదట ఎలా ఉన్నదో చూడండి. ససాగరం అనాదృశ్యం అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాన్ స్వస్థో దదర్శః. ససాగరం అనాదృశ్యం, సహా హనుమ సాగరం ఆ సముద్రమును, అనాదృశ్యం అనగా ఎదిరింప శక్యము కాని అనగా అసాధ్యమైనటువంటి ఆ సముద్రమును, మహాబలః మహాబలవంతుడైన హనుమ అతిక్రమ్య దాటి త్రికూట శిఖరే లంకలో ఉన్నటువంటి త్రికూట శిఖరే అనగా 3 కూటములు ఉన్నటువంటి ఆ కొండ మీదకు ఈయన చేరాడు. చేరి స్థితా స్వస్థ, స్థితుడై ఉన్నాడు. ఎట్లా? స్వస్థ. ఇక్కడ స్వస్థ అని మాట వేశాడు. ఏమిటంటే దీనిలో విశేషము అలసట లేకుండా ఉన్నాడు. అంటే ఏమనుకుంటామంటే 100 యోజనాలు వచ్చాడు కదా, అందులో చాలా అక్కడ మధ్యలో రాక్షసుని చంపడం చాలా కష్టపడ్డాడు కదా, కాబట్టి చాలా అలసిపోయి ఉంటాడు అని అనుకుంటారు. కానీ ఆయనకి ఏ మాత్రము అలసట లేదు. స్వస్థ, పూర్తిగా స్వస్థుల్లో ఉన్నాడు, పూర్తి ఆరోగ్యంలో ఉన్నాడు. ఏ మాత్రం అలసట లేదు ఆయనకి. అటువంటి ఆయన ఇప్పుడు దదర్శ, ఏమిది దదర్శ చూచాడు? లంకాం దదర్శ. అది లంకాం దదర్శ, లంకను దదర్శ చూచెను. ఇది ఆ తర్వాత సరే అక్కడ నిలబడ్డాడు కదా, అన్ని చెట్లే, ఆ చెట్టు మీద ఆ కొండ మీద ఉన్నటువంటి అన్ని వృక్షాలు ఉన్నాయి. ఇక్కడ విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే చూసారా, మరి పెద్దవాళ్ళకి అంటారే గౌరవం ఇస్తారు, పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తారు. మహాత్ములు వస్తుంటే వాళ్ళకి పూలు చల్లటం, పెద్దవాళ్ళు వస్తుంటే పూలు చల్లటం, ఇవన్నీ చేస్తుంటుంటారు. మన భౌతికంగా చూస్తుంటాం. ఇక్కడ కూడా చూసుకోండి ఎంత ఉన్నది, ఎంత విశేషంగా ఉందో.
ఆ హనుమపై పుష్పవర్షం కురిపించినట ఎవరంటే వృక్షాలు. చూసారా, ఆ వృక్షములు తతపాదప ముక్తేన, పాదప అంటే చెట్లు, వృక్షాలు, వాటి నుండి ముక్తేన జారినటువంటి, ఆయన కూడా దిగాడు. దిగిన తర్వాత ఆ చెట్లు ఉన్నాయి అక్కడ, ఆ చెట్ల నుండి ముక్తేన అంటే రాలిన పుష్పవర్షేణ, పుష్పవర్షము చేత సహ వీర్యవాన్, ఆ వీర్యవంతుడైనటువంటి ఆ హనుమ అక్కడ అభివృష్ట, చక్కటి వర్షం కురిసిందిట. ఏమిటంటే వర్షం అంటే పుష్పవర్షేణ, పుష్పవర్షం కురిసింది. ఆ వృక్షాలన్నీ పుష్పాలు జలజల రాల్చినవి. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు ఇక్కడ విశేషం. బభౌ పుష్పమయో యథా, బభౌ అంటే ప్రకాశించెను, పుష్పమయో యథ పుష్పమయుడుగా ప్రకాశించెను. ఇది ఇప్పుడు ఒక విశేషం ఏంటంటే, ఈ ఆంజనేయ స్వామి హనుమకి ఎక్కడైతే ఆలయాలు ఉన్నాయో అక్కడ ఒక రోజున ఆ పుష్పాలతోటి ఆయనకు అర్చన చేస్తుంటారు. అంతా పుష్పాలతో నింపేస్తుంటారు ఆ విగ్రహాన్ని. మీరు చూసారో లేదు, ఇక్కడ మాకు ఇక్కడ దగ్గర చేస్తుంటారు. సరే, బాగానే ఉంది, మంచి భక్తి బాగానే ఉంది. కానీ ఇక్కడ ఈ శ్లోకం ఉంది, దీనికి మూలం అనే సంగతి వాళ్ళకి తెలియదు. సుందరకాండ చదువుకోలే వాళ్ళు. సుందరకాండలో ఉంది, హనుమ పుష్పములు ముంచేసిన హనుమని ఎలా కనపడుతున్నాడు అని అంటే, ఆయన అంత శరీరం అంతా పుష్పమయో యథా, అది అలా చేసేది అని అంటే దాని అర్థం అనమాట. ఆ హనుమను అంతగా గౌరవించాయి వృక్షములు. చూసారా మరి ఎంత గొప్ప విశేషము. ఆ ప్రకృతి, వృక్షములు అంటే ఇక్కడ అర్థం ప్రకృతి, ఆ ప్రకృతి ఆ హనుమను గౌరవించింది. ఈ హనుమ అనేటువంటి ఆయన ఎవరంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. ఆయనను ఈ ప్రకృతి గౌరవించింది. ఇది లోపల ఉన్నటువంటి అర్థం. అది తతపాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ అభివృష్ట స్థిత తత్ర బభౌ పుష్పమయో యథా. ఇకపోతే ఇంకా రంగు, ఆయనకి ఏమాత్రం అలసట లేదు, అంత దూరం వచ్చిన ఆ విషయం చెబుతున్నాడు. యోజనానాం శతం శ్రీమాన్, శ్రీమాన్ ఆ హనుమ యోజనానాం శతం 100 యోజనములు, 800 మైళ్ళు. ఆ 800 మైళ్ళు తీర్త్వా దాటి, అపి ఉత్తమ విక్రమ శ్రేష్టమైనటువంటి పరాక్రమ కలిగినటువంటి సహా ఆ హనుమ అనిశ్వసన్ ఏమాత్రం అలసట లేకుండా, సగ్లాని ఏమాత్రము కూడా గ్లాని కష్టము కూడా లేకుండా, అధిగచ్చతి దాటి వచ్చాడు. అది ఆ మహాత్ముడు ఏమాత్రం అలసట లేకుండా శతయోజనములున్న సముద్రాన్ని దాటి వచ్చాడు అంటే అత్యంత సులభంగా దాటి వచ్చాడు అని అర్థం. అది అత్యంత సులభంగా దాటి వచ్చాడు అని చెప్పాడు. మన సుందరకాండలకి రాను రాను ఒక చోట వస్తుంది, గోష్పదీకృత వారాసి విమసికీకృత రాక్షసం, అక్కడ వస్తుంది. అంటే ఏమిటంటే ఆయనకి ఇక్కడి నుంచి ఒక అడుగు అక్కడ, ఒక ఆవు గిట్ట నిలబడితే ఎంత ఉంటుందో అంత దూరం ఉంటుంది, అంతేట. అంతటా ఏది సముద్రం, ఓ లెక్కలో అది కాదుతాయండి. అంటే ఒక బెత్తడి ఉంటుంది ఆయనకి సముద్రం. ఇంత పెద్ద సముద్రం దాటలేక వాళ్ళందరూ తన్నుకుంటున్నారు. వీళ్ళు ఈయనకి ఏంటంటే ఊరికి అట్టపోయి ఇట్ట అంటట ఒక అడుగు. అంటే ఏమిటనమాట, ఎంతటి సులభమో, ఎంతటి పరాక్రమవంతుడో, ఎంతటి వీర్యవంతుడో అని అర్థం. అది అట్లా అనమాట. సగ్లాని అధిగచ్చతి అనిశ్వసన్ కపిస్తత్ర, సగ్లాని అధిగచ్చతి ఏమాత్రం అలసట చెందకుండా ఆ సముద్రాన్ని దాటి వచ్చాడు. ఇక ఆయన యొక్క మనస్సు శతాని అహం యోజనానాం, అహం యోజనానాం, అహం నేను, యోజనానాం అనగా అనేక యోజనములను, అహం నేను, క్రమేయం క్రమంగా, సుబహూని అపి చాలా, బహూన్ అంటే చాలా, వాటిని కూడా అనేకమైన యోజనములు చాలా, వాటిని కూడా కిం పునః సాగరస్యాంతం సఖ్యాంతం శతయోజనం, ఎన్నో వందల యోజనములు దాటగలను. ఈ 100 యోజనముల దూరము గల సాగరము, ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి వస్తున్నది. ఇక్కడ ఒక లెక్కలోనిది కాదు అహం. నాకు బాల్యములోనే సూర్యుని చూసి పండు అనుకొని బయటికి పైకి ఎగిరానయా నేను. అహం నేనంటే ఏమనుకున్నారు?
ఈ ఈ శ్లోకం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడ మనం భౌతికంగా ఒక అర్థం. ఈయన ఇక్కడ దాకా ఏం చెప్పుకుంటూ వచ్చాము? ఆంజనేయ స్వామిని ఆయన విష్ణువంతుడి వాడు, చాలా గొప్పవాడు, వాది అనివో అనేక విషయాలతోటి వచ్చినాయి. మహావేక, మహాకపి, శ్రీమాన్ అనే విధంగా చెప్పుకుంటూ వచ్చేసాం. ఇక్కడ ఎందుకు చెబుతున్నాడు అనంటే మన కోసం చెబుతున్నాడు. మన కోసం హనుమని ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడో మరలా ఒకసారి శ్లోకం చెబుతున్నా చూసుకోండి. అహం శతాని యోజనానాం, అహం నేను, శతం యోజనానాం 100 యోజనములను, సుబహూనపి అవే కాకుండా ఇంకా చాలా యోజనములు ఉన్నా సరే, శతం యోజనే కాదు సహస్రం అయినా సరే దాటేస్తానంటున్నాడు. అది అర్థం. నాకు ఇది లెక్కలోనిది కాదు. కిం పునః సాగర శాంతం సంఖ్యాతం తశత సంఖ్య ఎందుకంటే అసలు నాకు 100 యోజనాలు 200 యోజనాలు అని నాకు సంఖ్య ఎందుకు? అసలు సంఖ్యతోటి పనే లేదు, దాటేస్తాను నేను. అహం నేను, ఇక్కడ పట్టుకోవాలి. ఇది అసలు విషయం. సుందరకాండలో మనకు చెబుతున్నాడు ఒక విశేషం. ఈయన అహం అహం అంటున్నాడే, నేను ఎన్ని కిలోమీటర్లైనా వెళుతున్నానంటే అర్థం ఏమిటనమాట? స్వామి వారికి హనుమకి గర్వం పెరిగింది. అహం నేను ఎంత దూరమైనా దూకేస్తాను, నాకు లెక్కలో అది కాదు. ఇప్పుడు వచ్చానుగా నేను, ఏదో 100 మైళ్ళు ఉందని అన్నారుగా, ఇది ఒక లెక్క నాకు అని అంటున్నాడు. ఇక్కడ చిక్కాడు అసలు మనిషి. ఎందుకు చెబుతున్నాడంటే హనుమ చివరికి పరిస్థితి ఏమైంది? అహం 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 అనేటువంటి అహంకారం చూపించాడు కదా. అహంకారం యొక్క విఫలము నష్టం ఎక్కడ చూపించిందంటే, ఎంత దూరం చూపించిందంటే అహంకారం వలన సీతాదేవి కనపడదా? కనపడలేదు. నీకు అహంకారం పెరిగింది, సీతాదేవి కనపడలేదు. సీతాదేవి కనపడిపోయేటప్పటికి ఏం చేస్తున్నావు నువ్వు? బొకవో ఏడుపో ఏడుపో. ఇంకా మరి మా పని నుంచి చెప్పుకుంటూ వస్తున్నాగా, నువ్వు అంతటివాడు ఇంతటివాడు ఓహో అని చెప్పుకుంటూ వస్తున్నావు కదా, ఏడవలసిన పని ఏముంది? పని ఏమంటున్నాడు తెలుసిన? నేను అగ్నిలో దూకి చచ్చిపోతా, సముద్రంలో దూకి చచ్చిపోతా, ఇది మాట్లాడినాడు. తర్వాత వస్తుంది మనకి. ఇప్పుడు మనం చచ్చిపోన్నదంతా కూడా అక్కడికి రాగానే ఏమిటి ఇంతటి వ్యతిరేకం వచ్చింది అని అనిపిస్తుంది. ఆయన చచ్చిపోతానని అంటున్నాడు నేను చివరికి. అదేనమాట. ఇక్కడ మనల్ని అక్కడ ఏం చేశాడంటే మనల్ని ఏం చేశాడు? ఇది ఈ విధంగా భావం అనిపించి మీలో కూడా ఇట్లా ఉంటే మీరు ఇట్లా అవస్థ పడతారు అబ్బాయి. ఒక ఉదాహరణగా చెబుతున్నాను. ఆంజనేయ స్వామి కాబట్టి ఆయన గురువుగారి దగ్గర చదువుకున్నాడు కాబట్టి ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు స్మరించుకోవాల్సింది ధ్యానంలో పరమాత్మను అని గురువుగారు చెప్పాడు కాబట్టి ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాడు. అది వదిలేసేసాడు. ఆ ఏడుపులు గీడుపులు అన్ని వదిలేసేసాడు. అంటే కష్టాల్లో పడ్డాడు. అహంకారంతో ఉన్నందువలన నీ యొక్క కార్యక్రమం ఏమవుతుంది? పూర్తి కాదు. అక్కడంత క్రితం ఏం చేశాడు? నువ్వు కార్యక్రమం కావాలంటే మతి దృష్టి మతి దాక్ష్యం అని చెప్పుకుంటూ వచ్చాడు కదా. 4 లక్షణాలు, 4 లక్షణాలు ఉన్నాయిగా ఈయనకి. ఎన్ని ఉన్నా అహం అనేటువంటిది మర్చిపో. అహమేవా అహమేవా అని మనకి ఉపదేశిస్తున్నాడు. అది ఇక్కడ హనుమ అహం నేను, అహం అంటే నేను అనేటువంటి వాళ్ళు అసలు ఎవరు? అసలు మనం అంటాం అహం అంటాం. నేను అనేటువంటి వాడు, అజ్ఞానం అనేటువంటి వాడు ఏమనుకుంటాడంటే నేను అంటే ఈ శరీరము ఇదంతా కూడా ఉన్నదే నేను అంటాడు. జ్ఞానవంతుడు అనేటువంటి వాడు నాహం 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 కర్త నాహం కర్త అంటాడు. అది నేను కర్తను కాదు, నేను కర్తను కాదు అంటాడు. అది ఈయన ఇక్కడ ఆ మాట అన్నాడా? నేను కర్తను కాదని. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల నేను ఇంత దూరం వచ్చానంటే నేను నాదేమి లేదు అన్నాడా? అది చెబుతున్నాడు. అనకుండా అహంకారం చూపించాడు. దీని ఫలితం తర్వాత చూస్తాడు. అది అట్లా అనమాట. ఇది మాత్రం గుర్తు. శతానేకం యోజనానాం క్రమేయం సుబహూనిపి కిం పునః సాగర శాంతం సంఖ్యాతం శతయోజనం.
ఆ హనుమ యొక్క పరాక్రమం, ఆయన యొక్క పరాక్రమం చెబుతాడు. సహ తూ, సహ అంటే హనుమ తూ కానీ వీర్యవతాం శ్రేష్ఠ, వీర్యవంతులలో శ్రేష్ఠ, చాలా శ్రేష్ఠుడు. ప్రవతామపి చ ఉత్తమ, వానరుల్లో కూడా శ్రేష్ఠుడు. జగామ వేగవాన్ లంకాం, లంకకు వేగవాన్, ఆ వేగవంతుడైన హనుమ జగామ వెళ్ళెను. లంఘయిత్వా మఘోదధిం, మహాసముద్రమును లంఘయిత్వా దాటి, అనగా ఒక్క దూకి అనే అర్థం అన్నమాట ఇది. అనగా దాటి అక్కడికి వెళ్ళాడు అని చెబుతున్నాడు ఆయన పరాక్రమంతుడు కాబట్టి. ఈ హనుమ తిరుగుతున్నాడు ఆ కొండ మీద, ఆ లంబగిరి పర్వతం మీద తిరుగుతున్నాడు. శాద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జగామ నగవంతి చ, నల్లని పచ్చికల యందును శిలలు పర్వతములు కలిగి మంచి వాసనలు గల వనముల మధ్య తిరుగుతూ ఉన్నాడు. శైలాంశధరు సంచన్నానాన్ వనరాజీశ్చ పుష్పితాః అభిచక్రామ తేజస్వి హనుమాన్ ప్లవగర్షభ, తేజోవంతుడైన హనుమ వృక్ష పంక్తులు గల పర్వతముల యందును పుష్పించిన వృక్ష పంక్తుల ప్రదేశాల్లో కూడా అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉన్నాడు. స తస్మిన్నచలే తిష్టన్ వనాని ఉపవనాని చ స నగాగ్రే చ తాం లంకాం దదర్శ పవనాత్మజ, ఆ హనుమ త్రికూట పర్వతంపై నుండి వనాలని ఉద్యానవనాలని ఆ పర్వతాగ్రమంలో లంకా పట్టణాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ కొండ పైన ఉండి అక్కడి నుంచి లంకను చూస్తూ ఉన్నాడు అని చెబుతున్నాడు. ఈయన కొండ మీద కూర్చున్నాడు, ఈ కొండకు కొంత దూరంలో లంకా పట్టణం ఉన్నది అని చెబుతున్నాడు. హనుమ దర్శించిన వివిధ వృక్షాలు, సరళాన్ కన్నికారాంశ ఖర్జూరాంశ సుపుష్పితాన్ ప్రియాళాన్ ముచుళిందాంశ కుటజాన్ కేతకానపి, సరళ వృక్షాలు, కొండగోగ చెట్లు, పుష్పించిన ఖర్జూరపు చెట్లు, ఇట్లా రకరకములైనటువంటి చెట్లను అన్నింటినీ చూసేట. ప్రియంగూన్ గంధ పూర్ణాంశ నీపాన్ సప్తఛదాం స్తథా ఆసనానాన్ కోవిదారాంశ కరవీరాంశ పుష్పితాన్, సువాసనలతో ఉండేటువంటి ఈ చెట్లు, మంకిన చెట్లు, ఏడాకులు అరటి చెట్లు, రకరకములైనటువంటి చూశాడు. పుష్పభార నిబద్ధాంశ తథా ముఖలితానపి పాదపాన్ వేగా కీర్ణాన్ పవనాధూత మస్తకాన్, పుష్పభారంతో వగినటువంటి మొక్కలు, ఈ విధంగా ఉన్నటువంటి పక్షుల చేటు ఉన్నటువంటి చెట్లను రకరకాలు చూశాడు. ఇక జలాశయాలు చూస్తూ ఉన్నాడు. ఎక్కడ కొండ మీద నుంచి అంత దూరం ఉన్న అమరావతిలో, అనగా ఆ లంకాపట్నంలో చూస్తున్నాడు. హంసకారండవా కీర్ణాన్ వాపి పద్మోత్పలాయుతా అక్రీడాన్ క్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ జలాశయాన్, హంసలతోనూ కారండవ పక్షులతోనున్న పద్మాలతోనూ సరస్సులు చూస్తున్నాడు. ఆ సరస్సుల్లో అన్ని ఇవి క్రీడాన్ అంటే ఏమిటంటే ఈ పక్షులు ఉన్నాయి, అవన్నీ ఆడుతూ ఉన్నాయి. ఇక సంతతాన్ వివిధై వృక్షై సర్వత్ఫల పుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర, ఎల్లప్పుడూ కూడా పుష్పిస్తూ ఉన్నటువంటి వృక్షాలను, అనేకమైనటువంటి వాటిని అన్నింటిని కూడా చూస్తున్నాడు. అవన్నీ ఆ సరస్సుల దగ్గర ఉన్నాయి. సవాసాజిత లక్ష్మీవాన్ లంకాం రావణ పాలితాం పరిఘాభి సపద్భాభి సోత్పలాభి అలంకృతాం, ఆ హనుమ లంకాపట్టణ సమీపం చేరి పద్మములు కలువలతో నిండిన అందమైన కందకములను దర్శించి. కందకము అనే దానికి అర్థం ఏంటంటే, కందకము అనే దానికి ప్రాచీన కాలంలో ఆ రాజుగారి యొక్క కోటకి ముందు ఒక పెద్ద కాలువ తవ్వుతారు. చుట్టూ ఆ కోట చుట్టూ ఒక పెద్ద కాలువ తవ్వుతారు. ఆ కాలువలో నీళ్లు పెట్టేస్తారు. నీళ్లు పెట్టి దానిలో మొసళ్ళు పెడతారు. మొసళ్ళు పెట్టి వీళ్ళు ఆ కోటలోకి వెళ్ళాలని, ఎక్కడైతే వెళ్ళాలనుకుంటే అక్కడ మాత్రం ఒక పెద్ద చెక్క, ఒక అడ్డంగా ఒకటి పెట్టుకుంటారు. దాన్ని ఆ చెక్క వాళ్ళ అవతల పెట్టుకుంటారు. ఎవరైతే వెళ్ళాలనుకుంటారో అప్పుడు ఆ చెక్కను దాని మీద వేస్తారు నిత్యంలాగా. అప్పుడు దాని మీద నడిచి లోపలికి వెళ్తే అయిపోగానే మళ్ళీ తీసేస్తారు. అంటే కోటలోకి రావాలంటే ఎవడు కూడా, మానవ మాతృడు ఎవడైనా సరే, జంతువు కూడా రాదు. ఎందుకంటే ఆ నీళ్ళలో దిగాలి. ఇది చిన్న కాలువ కాదు, పెద్ద కాలువ పెట్టుకుంటారు. దానిలో దిగంగానే మొసళ్ళు కొట్టుకుంటాయి. ఆ సంగతి తెలుసు వాళ్ళకి. నేను చూశాను అనమాట కందకం ఒక చోట. ఎక్కడో తెలుసా అండి కందకం. అదే ఇప్పటికి అది ఎంత పూడిపోయిందంటే 99% పూడిపోయింది. అప్పుడు అర్థమైంది అనమాట చుట్టూ. ఎక్కడ కొండ ముందు ఆ కొండ వీడు ఎక్కడానికి అక్కడ ఉండేటట్టు అక్కడ చూశాను. నేను చూసి కూడా ఇప్పుడు 50 ఏళ్ళు అయింది. అక్కడ అనమాట, అక్కడ దూరంగా జాగ్రత్తగా చూస్తే అప్పుడు కనపడుతుంది, కందకం కనపడుతుంటుంది.
అంటే చుట్టూ గోల్కొండ కూడా ఉందండి ఇంతకు. గోల్కొండ కూడా ఉంది. ఇప్పుడు గోల్కొండ ఉండే కూడా ఉంది. ఉండొచ్చు. కందకాలు ఇవి. అవి రాజులు అప్పుడు కాలంలో వాళ్ళు సేఫ్టీ కోసం అన్ని పెట్టుకున్నారు అట్లా. శత్రువులు ఎవరు రాకుండా ఉండటానికి అట్లా పెట్టుకున్నారు అట్లా అనమాట. అదనమాట. ఈ కందకాలు కూడా అన్నిటిని కూడా చూస్తూ ఉన్నాడట ఈయన చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా తర్వాత సమాసాచిత లక్ష్మీవాన్ లంకా రావణ పాలిత పరిఘాభి సపద్మాభి స ఉత్పలాభి అలంకృతాం. లంకాపట్నం సమయంలో పద్మములు కలవలతో ఉండిన అందమైన కందకాలను చూశాడు. ఆ కందకంలో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లలో పద్మాలు ఇవి కూడా ఉన్నాయి. చుట్టూ ఉన్నది ఆ కందకం. ఇక లంకాపట్టణం సీతాభరణార్థేన రావణేన సురక్షిత సమంతా విచరద్భిశ్చ రాక్షసై ఉగ్రధన్విభి. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. రావణుడు సీతను అపహరించి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఈయనకి భయం కడుపులో. ఏమిటంటే ఏ సమయమున రాముడు వస్తాడోనని, ఎప్పుడు యుద్ధానికి వస్తాడోనని భయంతో రాక్షసులందరినీ కూడా భయంకరమైన ధనుస్సులు ధరించి రెడీగా ఉండండి రా, మీరు సిద్ధంగా ఉండండి, రాముడు వస్తే రాముడు మీద యుద్ధం చేయండి అని అర్థం. అనగా అర్థం ఏమిటనమాట, వీడు చేసినటువంటి పనికి భయం లోపల. ఎప్పుడు వస్తాడో, రాముడు వస్తాడో మరి ఎవరు వస్తారో మరి అన్నట్లు అనమాట. అందుకని ఈయన ఇక్కడి నుంచి చూస్తున్నాడు. చూస్తుంటే ఆ రాక్షస వీరులు సైనికులు ధనుస్సులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారట. ఆయుధాలు ఇవన్నీ పెట్టుకుని బజార్లలో తిరుగుతూ ఉన్నారట. అట్లా అనమాట. రాక్షసులు భయంకరమైన ధనుస్సులు అంతటా తిరుగుతున్నారు. ఇదంతా చూశాడు. ఇక ఆ తర్వాత భవనాలను చూస్తున్నాడు. ఇదంతా ఎక్కడ కొండ మీద నుంచి చూస్తున్నాడు. ఇదంతా అనమాట. అక్కడి నుంచి చూస్తున్నాడు. కాంచనేన ఆవృతం రమ్యాం ప్రాకారేణ మహాపురీ గృహైశ్చ గ్రహ సంకాసై శారదాంబుద సన్నిభై. కాంచనేన ఆవృతం రమ్యాం, ఆ మహారం బంగారు ప్రాకారాలతో శరత్కాల మేఘం వలె ఉన్నది. ఎక్కడ కూడా మట్టితోటి కట్టినటువంటి భవనాలే లేవు, అంత బంగారమే అది. అందుకని సువర్ణ లంక. అపి సువర్ణమయీ లంక మే రోచతి లక్ష్మణే జననీ జన్మభూమిశ్చ. గుర్తుకొచ్చిందా ఇది ఒకసారి? ఇది అక్కడ అంతా యుద్ధం అంతా అయిపోయిందిట. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత లక్ష్మణుడు అన్నట, అన్నయ్య మనం గెలిచాం కదా ఈ లంకని మనం ఉంచుకుందాం, కాకపోతే విభీషణుడికి ఇంకొకటి ఇద్దాం, ఇప్పుడు ఏం పోయింది అందుట్లేదు, సువర్ణ లంక ఇది, ఎక్కడ వెండి ఇనుము అని కూడా లేదు, అన్ని చోట్ల బంగారమే అన్నట్టు, మనం ఉంచుకుందాం అన్నట్టు. అనేటప్పటికీ అభి సువర్ణమయం లంకాన మే రోచతి లక్ష్మణ అన్నాడు. బంగారంతో నిర్మించమైనటువంటి లంక అయినప్పటికీ కానీ నమే రోచతి లక్ష్మణ, నాకు ఇష్టం లేదయ్యా హే లక్ష్మణ. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జననీ జన్మభూమిశ్చ, మన జన్మభూమి ఏమిటి? అయోధ్య రావంది. జననీ తల్లి, జన్మభూమి అనేటువంటి మన అయోధ్య అన్ని స్వర్గం కన్నా గొప్పవిరా ఇవి. ఏదో స్వర్గం లాగా ఉందని ఉందామని అనుకుంటామేమో, కాదు, మనకు స్వర్గం అసలు అయోధ్య అని అన్నా. సరే పోనీలే వదిలేసిపోతానులే విభీషణుడికి అని వెళ్ళి అని మనకి చెబుతుంటారు అనమాట. అట్లా అనమాట. అపి సువర్ణమయీం లంకాన మే రోచతి లక్ష్మణ, అది అట్లా అనమాట. ఇక్కడ ఆ విషయం గుర్తుకొచ్చింది. ఏమిటంటే ఈయన అక్కడ ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి వాటిని చూస్తున్నాడు. అన్ని కూడా బంగారంతో ఆ మహాపురి ఉన్నాయన్నమాట. గృహైశ్చ, ఆ భవనాలన్నీ కూడా అవి కూడా శారదాంబుద సన్నిభై, శరత్కాల మేఘం వలె పర్వతమంత ఎత్తైన భవనాలతోటి అన్ని కూడా ఉన్నాయి. పాండురాభి ప్రతోళీభి ఉచ్చాభిరభి సంవృతాం అట్టాలక శతాకీర్ణాం పతాకాధ్వజమాలిని. ఆ లంకాపట్నం తెల్లని శరత్కాలం వంటి భవనములు ప్రధాన వీధుల్లో అనేకాలు ఉన్నాయి. పతాక ధ్వజములతో ప్రకాశిస్తుంటారు. ఒక్కొక్క ఇంటి మీద ఒక్కొక్క పతాక ఉంది. ఇప్పుడు మనం పార్టీల వాళ్ళు జెండాలు ఎగరేసుకుంటుంటారు చూడండి, ఇళ్ల మీద బజార్ల మీద ఎక్కడో. అట్లనే అక్కడ లంకలో ప్రతి ఇంటి మీద ఒక పతాకం ఉంది. ఏముంటుంది ఆ పతాకం మీద బొమ్మ ఏముంటుంది అని అంటే, రావణాసురుడి ధ్వజం మీద ఉండే పతాకం ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. రావణాసురుడి పతాకం మీద ధ్వజం మీద ఉండే బొమ్మ ఏమిటంటే వీణ. అదే
అదేనమాట అది. ఆ ఆ జెండాలు ఆయన యొక్క ఈ లంకలో ప్రతి ఇంటి మీద ఒక జెండా ఎగరేస్తుంటారట. ఇప్పుడు మనకి ఎట్లయితే ఇట్లా ఉంటే జెండాలు ఎగరేస్తుంటారు అట్లా అట్లా పతాకాలన్నీ కూడా చూస్తున్నారని అర్థం. ఇంకా తోరణై కాంచనై దివ్యై లతా పంక్తి విచిత్రితై దదర్శ హనుమాన్ లంకా దివి దేవ పురీం యథా. తోరణై కాంచనై దివ్యై, దివ్యములైనటువంటి తోరణై తోరణముల చేత, కాంచనై బంగారం వంటి, లతాపంక్తి విచిత్రితై విచిత్రములైన లతలతో స్వర్గలోకంలో గల అమరావతి వలె ఉన్న లంకా పట్టణమును హనుమాన్ దదర్శ, అది ఎలా ఉన్నది అని అంటే దేవపురి అనగా స్వర్గం వలె ఉన్నది అని చెబుతున్నాడు. అది అందుకని ఈ లంక ఎప్పుడు స్వర్గం, స్వర్గం కన్నా కూడా ఎక్కువేనే చెబుతాడు. అంత దేవపురి. గిరిమూర్ధసితాం లంకాం, ఆ కొండ పైన కూర్చున్నాడు. ఆ లంకను పాండురై భవనై శుభై, తెల్లని భవనములు, శుభై నిర్మలములైన తెల్లనైనటువంటి భవనములను సహా కపిశ్రేష్ఠ దదర్శ సూచను. పురం ఆకాశగం యథా, పురం అంటే ఆకాశమును, ఆకాశగం ఆకాశములోనున్న పట్టణము వలె ఉన్నది. ఎలా ఉన్నది అని అంటే దూరాన్ని చూస్తుంటే ఒక ఆకాశంలో ఉన్నదా ఒక పెద్ద పట్టణము అన్నట్టుగా కనబడుతూ ఉన్నది అని చూస్తున్నాడు. అది అని ఇంకా పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానాం ఇవాకాశే దదర్శ హనుమాన్ పురీం. విశ్వకర్మణ నిర్మితాం, విశ్వకర్మ నిర్మించాడండి. అసలు విషయం ఇక్కడ కథ చెబుతున్నాడు. లంకను నిర్మించింది ఎవరంటే విశ్వకర్మ. విశ్వకర్మ అంటే ఎవరు? దేవతల యొక్క ఆయన ఒక ఇంజనీర్ విశ్వకర్మ అనేటువంటి ఆయన. ఆయన నిర్మించాడు ఏది? ఈ లంకని. ఈ లంకని ఎలా నిర్మించాడనంటే ఆయన తెలివితేటలతోటి, తపోశక్తి చేత అంత బంగారమే అట్లా నిర్మించేసేసాడు. అలా నిర్మించి ఏం చేశాడనంటే బ్రహ్మదేవుడి గారికి ప్రజెంటేషన్ ఇచ్చేసాడు, బహుమానంగా ఇచ్చాడు. ఏ బ్రహ్మదేవ, నీకు బహుమతిగా ఇస్తున్నాను నా యొక్క ఈ మేధాశక్తితోటి నిర్మించినటువంటి నా ఇంజనీరింగ్ దీంతో నిర్మించినటువంటి ఈ లంకను నీకు దానం ఇచ్చేస్తున్నానయ్యా, నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకో అన్నాడు. ఆ లంకను ఇచ్చేశాడు. ఎవరికి ఇచ్చారు? బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడి దగ్గర ఉంది. ఈ బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న తర్వాత జరిగింది ఏమిటనంటే ఈ కుబేరుడు అంటే ఏమవుతాడు? బ్రహ్మదేవుడికి మనవడు అవుతాడు. ఆ మనవడు ఏం చేశాడు? తపస్సు చేశాడు. ఎవరిని గురించి? బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు. ఏదిరా ఏమిటి అన్నాడు. తాతయ్య నాకు మరి ఏమన్నా నాకు ఇవ్వరాదా బహుమానం అంటే, అరే నీకు లంక ఉన్నదిరా, మన లంక, ఆ లంకలో పోయి కూర్చో, ఈ యక్షులకి రాజుగా ఉండు నువ్వు అని చెప్పి ఆ లంకలో యక్షులు ఉన్నారు. అది మొత్తం రాక్షసులు కాదు, యక్షులు ఉన్నారు. దానికి రాజుగారు ఎవరంటే కుబేరుడు. కుబేరుడు రాజుగారు అయిన తర్వాత, కుబేరుడు రాజుగారు అయిన తర్వాత ఇంకొక విశేషం కూడా జరిగింది. ఏమిటనంటే ఈయన దగ్గర బ్రహ్మదేవుడి దగ్గర ఆయనకి ఈ విశ్వకర్మ ఒక విమానం తయారు చేసి ఇచ్చాడు. ఈ లంకతోటి పాటు విమానం కూడా తయారు చేశాడు. ఆ విమానం అంటే ఏంటంటే 100 మంది ఎక్కితే 101వ వాడికి తోటు ఉంటుంది, 101 మంది ఎక్కితే 102, 100 మంది ఎక్కితే మళ్ళీ 100 మందికి. అంటే అందుకని ప్రస్తుత కాలంలో కూడా మనకు ఒక్కొక్కసారి ఇది పుష్పక విమానం అండి అంటుంటారు. మీరు ఎప్పుడు చూసారు లేదు? బస్సు ఎక్కుతుంటుంటే కిటకిటలాడుతుంటుంది. అయ్యా పుష్పక విమానం ఎక్కండి అంటే అర్థం ఏంటి? ఎంతమందినైనా మోసుకుపోతుంది. అది పుష్పక విమానం దాని పేరు. ఆ పుష్పక విమానం కూడా ఆ బ్రహ్మదేవుడి గారి దగ్గర ఉంటే ఆ పుష్పక విమానాన్ని కూడా కుబేరుడికి ఇచ్చాడు. ఇప్పుడు కుబేరుడి పని బాగుంది. లంకను పరిపాలిస్తున్నాడు కుబేరుడు. పరిపాలిస్తున్నప్పుడు కుబేరుడు ఏం చేశాడంటే ఒక రోజున ఆ విమానం వేసుకొని తండ్రి దగ్గరకు వచ్చాడు. ఎవరు తండ్రి? విశ్వవసు బ్రహ్మ అనమాట. విశ్రావసు బ్రహ్మ. ఆయన దగ్గరకు వస్తే అప్పుడు ఈ రావణాసురుడు చూసి, ఆహా వీడు మన ఆస్తి కదా, మన తండ్రి ఆస్తి కదా, వీడు అనుభవిస్తున్నాడా, వీడి సంగతి చెబుతానని పోయి వాడి మీద పోయి యుద్ధానికి పోయినాడు. అది
అక్కడి నుంచి తగ్గు మొదలైంది. అది అసలు విషయం. అక్కడి నుంచి ఎందుకు తగ్గు మొదలైంది, దీనికి మూల కారణాలు ఏమిటి, ఇదంతా కూడా మనకు వేరే గ్రంథం ఉంది, దానిలో ఉంది. ఈ రాక్షసులు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి, ఈ రావణాసురుడు ఏమిటి ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటిది అంతా కూడా విశేషం తర్వాత వేరే విషయంలోకి వస్తాయి అనమాట. సరే, ఏదైతే మనకి ఇక్కడ లంకను గురించి చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ ఇక్కడ చెబుతున్నట ఆ లంక దేవపుర్యం యథా, ఆ స్వర్గం మాదిరిగా ఉంది. గిరిమూర్ధిసితాం లంకా పాండురై భవనై శుభై దదర్శ స కపి శ్రేష్ట పురం ఆకాశగం యథా, ఆకాశంలోని పురం వలె ఉన్నది. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానాం ఇవాకాశే దదర్శ హనుమాన్ పురీ. ఆ లంకను చూశాడట, విశ్వకర్మ నిర్మించిన లంకని. ఇకపోతే అందమైన ఇక విశేషం, ఆ లంకని వప్ర ప్రాకార జగనాం విపులాంబు విపలాంబు నవాంబురాం విపుల అంబు నవ అంబరాం శతఘ్ని శూలకేశాంతాం అట్టాలకవతం సదాం. వప్ర ప్రాకార జఘనాం విపులాంబు నవ అంబరాం శతఘ్ని శూలకేశాంతాం అట్టాలకవతం సదాం. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, ప్రతి ఊరు, గ్రామమైనా సరే పట్టణమైనా సరే, అది ఒక స్త్రీ దేవత. అయోధ్య ఉన్నదనుకోండి, అయోధ్య అనేటువంటి పట్టణం అనేటువంటిది ఒక దేవత. రామచంద్రమూర్తి దండకారణ్యానికి వెళ్ళేటప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత 10 మైళ్ళు వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి అయోధ్యకు నమస్కారం చేస్తాడు. అమ్మా నమస్కారం, నేను వెళ్ళొస్తాను అని నమస్కారం చేసి వెళతారు. అట్లా ప్రతి ఊళ్ళకి ప్రాచీన కాలంలో కూడా ఇప్పుడు కూడా ఉన్న గ్రామ దేవతలు అంటారు, వాటిని గ్రామ దేవత అంటారు. అది ఇప్పుడు కాశీకి గ్రామ దేవత ఎవరు మీకు అందరికీ తెలుసు, భానుమతి చెప్పేటట్టు. వారాహి అమ్మవారు. ఏంటి కాశిక కదండి? కాశీ. మీకు అందరికి తెలుసు నేను అనుకుంటున్నానే. అయ్యో కాదు, కాశీకి గ్రామ దేవత విశాలాక్షి. కాశీ విశాలాక్షి. కాశీ అన్నపూర్ణ వేరు, కాశీ విశాలాక్షి వేరు. మీరు విశాలాక్షి బొమ్మను చూసారా? ఇందుకే కాశీ వెళ్ళిన వాళ్ళు ఏం చూశారు? చెప్పు అయ్యా. సరే, అది అంటే అసలు విగ్రహం వెనకాల ఉంటుంది. చెప్పు. అది అసలు విగ్రహం వెనకాల ఉంది, కవర్ చేసేస్తుంటారు. ముందు ఉత్త విగ్రహం లాగా అమ్మవారి విగ్రహం మాత్రం ఉంటుంది, అసలు విగ్రహం గోడకు ఉంటుంది వెనకాల. ఎందుకుంది? అసలు విగ్రహం తెలీదు గురుగారు, చెప్పండి. అసలు విగ్రహాన్ని రూపం లేదు, అరూప్య. అదే అసలు విగ్రహానికి రూపం లేదు. అది ఎప్పుడో 800 1000 ఎప్పుడు సంవత్సరాల నాటో పెట్టేది గ్రామ దేవత కింద విశాలాక్షి అని పేరు పెట్టేశారు. కాశీ అన్నపూర్ణ. అన్నపూర్ణ ఎవరు అంటే విశ్వనాథుడికి అన్నం పెట్టే ఆమె. ఇప్పుడు మీకు శ్లోకం కూడా గుర్తుకొచ్చిందా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఏమిటనంటే ఆ శివుడు కూడా బొచ్చ తీసుకొని వచ్చాట. ఎవరి దగ్గర? అన్నపూర్ణ దగ్గరికి వచ్చాట. అన్నపూర్ణే సదాదేవి శంకర ప్రాణవల్లభే. అది ఎందుకంటే నేను చెప్పేది ఇది కొంచెం విషయాల్ని కొంచెం సేకరించుకోవాలి. అది సరే. అట్లనే ఇక్కడ ఏం చెబుతున్నామంటే ప్రతి పట్టణానికి దేవత, ఆ పట్టణం పేరుతోటే దేవత. అది అనమాట. అది ఇప్పుడు లంక, ఇదేంది లంక. ఈ లంకకి దేవత పేరు ఏమొస్తుంది? లంకనే వస్తుంది. అది లంకనే వస్తుంది. వస్తుంది. ఇక్కడ ఏంటంటే లంక. అయితే చాలా మంది లంకిణి లంకిణి అని అంటారు. లంకిణి అనే పదము తప్పు. నా పుస్తకంలో కూడా ఎక్కడ లంకిణి లేదు.
లంకిణి అనే పదము గ్రామటికల్ మిస్టేక్, అసలు కానే కాదు. అసలు ఆమె పేరేమిటంటే లంక, స్త్రీలింగ శబ్దం. స్త్రీలింగ శబ్దములు ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు. లంక, లంకాం, అదే అనమాట. అందువని లంకిణి అనకూడదు. సరే, మామూలు లోకంలో ఏదో లంకిణి అని అంటుంటారు వాళ్ళు, అంటే అనుకున్నారు అనుకోండి, కానీ నిజం తెలుసుకోవాలి. దాని పేరు లంక అంతే. అది ఇది లంక దేవత పేరు, లంక దేవత పేరు, అదే అనమాట. ఇక్కడ చెబుతున్నాడు ఏంటంటే ప్రాకారములు ఒక స్త్రీమూర్తిగా భావించినప్పుడు ఏది ఆ పట్టణాన్ని ప్రాకారములు అంటే చుట్టూ ఉంటాయి కదా ప్రాకారాలు, కందకాలు ఉంటాయి, కందకాల పక్కన ఇవన్నీ ప్రాకారాలు దాటి వస్తేనే కదా. ఆ ప్రాకారాలు దేనితో పోలుస్తున్నారంటే ఆమె ఒక స్త్రీగా భావించినప్పుడు జఘనములు, ఇది అర్థం కదా, అనగా వెనక పిరుదులు అని అర్థం. అది తర్వాత అగట్టలలో ప్రవహించిన నీరు వస్త్రము. ముందు కందకాలని పెట్టామే, కందకాల నీళ్లు ఉన్నాయని పెట్టామే, ఆ నీళ్లు అవన్నట వస్త్రము. శతఘ్నులు ఉంటాయి, ఈ శతఘ్నులు దాటి రావాలి వీడు, అంటే ఫిరంగులు. ఈ ఫిరంగులు దేంతో చూస్తున్నాడు? శూలములు. అంటే ఆయుధములు, కేశములు. అక్కడక్కడ ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు ఏంటంటే కేశములు, ఆమె కేశాలు. కోట బురుజులు ఉన్నాయి, హైట్ లో ఉంటాయి. అవేమో చెవులకు అలంకరించిన అందమైన కుండలాలు. ఆ లంకా నగరం అనే అందమైన స్త్రీ ఇది వర్ణించాడు. అందువలన ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి గ్రామానికి ఒక దేవత ఉంటారు, ఆ దేవతని మనం ప్రార్థించాలి అని అర్థం అనమాట. అది గ్రామ దేవత, అది అర్థం అనమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతోటి. ఇక్కడ లంక కాబట్టి లంక, అది ఎట్లా అనమాట. ఇక హనుమ ఆలోచన. మన సేవకృతాం లంకా నిర్మితాం విశ్వకర్మణ ద్వారం ఉత్తరమాసాద్య చింతయావాస వానరః. ఆ లంకా నగరం విశ్వకర్మ నిర్మించాడని సంగతి తెలుసుకున్నాడు. శ్రద్ధతో అంతా నిర్మించాడు, బాగా చేశాడండి, బాగా పట్టణాన్ని నిర్మించాడు విశ్వకర్మ అని అనుకుంటూ ఆ లంకా నగరం ఉత్తర ద్వారం చెంతకు హనుమ చేరి ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. ఉత్తర ద్వారం వైపుకి అక్కడ వచ్చాడట ఈయన. చూచి కైలాస శిఖర ప్రఖ్యాం ఆలిఘంతి వివాంబరం దీయమానామివాకాశం ఉచ్ఛ్రితై భవనోత్తమై. లంకానగరము కైలాస శిఖరం వలె ఆకాశమును తాకుతూ మహాభవనములతో ఆకాశమున ఎగురుతున్నదా అన్నట్లుగా ఉన్నదిట. సంపూర్ణం రాక్షసై ఘోరై నాగై భోగవతీమివ అచింత్యా సుకృతాం స్పష్టాం కుబేరాధ్యుషితాం పురా. నాగజాతితే నిండిన భోగవతీపురం అంటే పాతాళం. పాతాళంలో నాగులు ఉన్నారు. భయంకరమైన రాక్షసులతో ఈ లంకారం పూర్తిగా నిండి ఉన్నది. ఇది ఊహకందని చక్కగా నింపబడిన స్పష్టమైన నిర్మాణం. దీనిని పూర్వం కుబేరుడు పరిపాలించను. ఇక్కడ బయటపడ్డాడు. పూర్వం కుబేరుడు, ఇందాక చెప్పుకున్న కుబేరుడు, మొట్టమొదట కుబేరుడు ఇక్కడ ఉండి పరిపాలిస్తాడు యక్షుల్ని పెట్టుకొని అని మనం చెప్పుకున్నాం. ఆ విషయం కూడా ఇక్కడ కుబేర అధి ఉషిత, కుబేరుడి చేత పరిపాలింపబడది. దంష్ట్రిభి బహుభి సూరై శూలపట్టి సపాణిభి రక్షితాం రాక్షసై ఘోరై గుహామాసి విషైరివ. భయంకరమైన కోరలు కలిగి చేతుల్లో శూలాలు పట్టిసాలు ధరించిన సూర్యులు అనేకులు మరియు భయంకరమైన రాక్షసుల చేత లంకానగరం రక్షింపబడుతూ ఉన్నదిట. చూస్తుంటేనే భయం వేస్తున్నది. అందరూ ఆయుధాలు ధరించి తిరుగుతూ ఉన్నారు. తస్యాశ్చ మహతీం గుప్తిం సాగరంచ నిరీక్ష్య సహ రావణంచ రిపుం ఘోరం చింతయామాస వానరః. లంకాపట్టణ రాక్షస విధానమును చుట్టూ ఉన్న సముద్రాన్ని కూడా చూచాడు. అక్కడి నుంచి మళ్ళీ సముద్రం కూడా చూస్తున్నాడు. రావణుడు భయంకరమైన శత్రువుగా గుర్తించిన హనుమతుడు. ఈయన సామాన్యుడు కాదురా, ఆయన భయంకరమైన శత్రువు. ఈ శత్రువుని గెలవడం అంత తేలికేం కాదు. సముద్రం దాటి రావాలి, దాటి వచ్చిన తర్వాత కొండ ఉన్నది, ఆ కొండకు అంత దూరంలో లంకాపట్టణం ఉన్నది. ఆ లంకాపట్టణంలో ఎలా ఉన్నారో రాక్షసులు ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్నారు. అంత భయంకరంగా ఉన్నది. కాబట్టి ఈ రావణ శత్రువుని జయించడం అంత తేలికైనది కాదు అని అంటున్నాడు. ఆగత్యపి ఇహపహరయో భవిష్యంతి నిరర్ధకాః నహి యుద్ధేన వై లంకా శక్యాజేతుం సురైరపి. వానరులు ఇక్కడికి రావడము నిరర్ధకమే. ఇప్పుడు అంటున్నాడు, వానరులు రావటం కష్టమే, యుద్ధం చేసి లంకను జయించడం
దేవతలు కూడా అసాధ్యమేనండి అని తెలుసుకుంటున్నాడు. అంటే ఏంటంటే ఒక సంక్షిప్తానికి వస్తున్నాడు. దేవతలు కూడా జయించలేరు, వానరులు అసలే రాలేరు, వచ్చినా కానీ జయించలేరు, అంత ఇదిగా ఉందని ఆలోచనలో పడ్డాడనమాట. ఇట్లా ఇక ఇమాంతు విషమాం దుర్గాం లంకాం రావణ పాలితాం ప్రాప్యాపి సహ మహాబాహు కింకరిష్యతి రాఘవ. ఈ రావణ పాలిత లంకలోకి ప్రవేశించడం చాలా కష్టము. మహాబాహువైన రాముడు కూడా ఇక్కడికి వచ్చి ఏమి చేయగలడు? ఇక్కడ రెండోసారి చిక్కాడు, ఇక్కడ మళ్ళీ చిక్కాడు. ఇక్కడ అర్థమవుతున్నది. ఇందాకేమి ఇచ్చాడంటే అహం, నేను యోజనాలు ఏజనాలు దాటి నాకు లెక్కలోది కాదు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? రాముడు కూడా కష్టమే జయించడం అన్నాడు. కాబట్టి రాముడు అర్థం కాలేదు ఈయనకి, రాముడు అర్థం కాలేదు అనగా రాముడిని తక్కువ చేశాడు. దీని ఫలితాన్ని అనుభవించాడు, అది అర్థం. దీని ఫలితాన్ని అనుభవించాడు. అది అంటే హనుమంతుడు వాడు కూడా ఆయన బుద్ధి విశేషం చాలా గొప్పవాడనేటువంటి విషయం అంతా చెప్పుకుంటూ వచ్చాడు అంతవరకు, 1వ సర్గ వరకు. తర్వాత సర్గల్లో ఎందుకు చెబుతున్నాడనంటే జీవుడు ఒక్కొక్కసారి తాను వక్ర మార్గంలో పడతాడు. జీవుడు ఆ వక్ర మార్గంలో పడ్డప్పుడు ఇట్లా ఉంటాడు అని చెబుతున్నాడు. అది ఈ వక్ర మార్గంలో ఉన్నాడు ఈయన. ఎందుకంటే రాముడు కూడా వచ్చి ఏం చేస్తాడబ్బా అని అనుకుంటున్నాడు. అంటే రాముడు అంటే ఎవరో ఇంకా గుర్తించలేదు అని అర్థం. అది రాముడు అంటే ఎవరో గుర్తించలేదు. ఎక్కడ తెలుస్తుందో కూడా అంటే మనకి ప్రార్థన, దేవతల ప్రార్థన చేసేటప్పుడు ససూర్యాయ అని మళ్ళీ మహేంద్రాయ పవనశ్చ అంటే ఇంద్రుడికి, వాయుదేవుడికి, అగ్నిదేవుడికి వాళ్ళకి నమస్కారం చేశాడు, కానీ రాముడికి నమస్కారం చేయడు. అది ఇక్కడ అది అనమాట, ఇక్కడ తెలుసుకోవాల్సింది. కాబట్టి ఇంత ఉన్నా కానీ విశేషము, ఎంత గొప్పవాడైనప్పటికీ కానీ అజ్ఞానం అనేటువంటిది ఆ రవ్వంత గనక ఉంటే ఇదిగో ఇలా ఉంటుంది అని చెబుతున్నాడు. అది అట్లని హనుమను మీరు ఉపాసన చేయకుండా ఉండగాకండి. కానీ హనుమంటే ఎవరో కూడా పంచముఖ ఆంజనేయ స్వామి చెప్పాడు. అది ఇక్కడ కేవలం ఎందుకు చెబుతున్నాడో కథాపరంగా జీవుడు ఒక్కొక్కసారి ఇలా పొరపాటు పడుతుంటున్నాడు అనే విషయాన్ని తెలుసుకొని మీరు కూడా పొరపాటు పడవాకండి. అహమేవా అనవాకండి. అహం నేనే, అబ్బా నేను 60 మైళ్ళ స్పీడ్ తోటి నేను కారులో నడుపుకుంటే ఇంత దూరం వచ్చానా, తీసుకొచ్చిన నా యొక్క గొప్పతనం, నా యొక్క నేర్పు చూడండి అని అన్నాడు అనుకోండి, వాడు అహమేవా. అది మనం చూస్తుంటే ఒకసారి కార్లు బరబరా నిన్న అమెరికాలో చూస్తుంటే మేము మామూలుగానే మన 60 మైళ్ళ 70 మైళ్ళ స్పీడ్ తోటి పోతుంది. మా అంటే వెనక మళ్ళీ కారు వచ్చింది బుర్రను, అమ్మో వాడు 120 మైళ్ళ స్పీడ్ తోటి పోతున్నాడు. 120 మైళ్ళ స్పీడ్ తోటి బరాబరా ఇవన్నీ దాటేసుకొని బరబర పడిపోతుంది. ఏమనిపిస్తుంటుంది? వాళ్ళు పోయినాడు, శుభ్రంగా బాగానే ఉన్నాడు, కానీ వాడు అహమేవా అనుకుంది. ఆ నడుపుతున్నది ఎవరయ్యానంటే పరమాత్మ నడుపుతున్నాడు. ఆ దృష్టి ఉండాలి అని చెప్తున్నాడు. ఆ దృష్టి తగ్గినటువంటి వాళ్ళు కష్టాలు అనుభవిస్తారు. ఇదిగో ఆయన కష్టం అనుభవించాడు, ఎలా అనుభవించాడో తర్వాత క్రమంగా వస్తుంది చూసుకోండి. 13, 14 సిద్ధి సర్గల్లో బయటపడుతుంది. అది అదనవతంగా రాముడు కూడా ఏం చేస్తాడండి, అబ్బా వచ్చి ఆయన కూడా ఏమోనబ్బా అని అనుకున్నట్టు అనుకుంటున్నాడు ఇవన్నీ. అవకాశో నసాంత్వస్య రాక్షసే రాక్షసేష్వభిగమ్యతే నదానవస్య నదానస్య నదానస్య నభేదస్య నదానస్య నభేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. సామదాన భేద దండోపాయాలని 4 విధాలు ఉన్నాయి. ఏదో ఒక ఉపాయం చేత జయించవచ్చు ఎవరినైనా, వాళ్ళని, ఏదో శత్రువుల్ని. కానీ ఇక్కడ సామదాన భేద దండోపాయములని 4 ఉన్నాయి. వాటిల్లో ఏ ఉపాయం కూడా వీళ్ళ దగ్గర పనికి రాదు. సామోపాయంతో చూస్తావా, స్నేహంతో అని అంటే వాడు అసలు దగ్గరికి రాడు, తంతాడు. పైగా వాడు అసలు వాడిని చూస్తేనే భయం, ఇంకెక్కడ మిత్రత్వం చేస్తావు. దానం అంటే దానం డబ్బులు ఇవ్వటం అనగా అర్థం ఏంటి? ఏదో ఒక అయ్యా నీకు కొన్ని కోట్లు ఇస్తాను, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను అని. అది
దానికి వాడికి కావాల్సినంత ఉన్నాయి, కోట్లు కోట్లు, వాడికి ఎందుకు డబ్బులు, ఇది ఇట్లా దానం. తర్వాత భేదం, ఇద్దరికి మిత్రత్వం ఎవరికొరకన్నా పెట్టి భేదం పెట్టి శత్రుత్వం పెట్టి వాడిని పడగొడదామని చూద్దామంటే నిన్ను మించినోడు వాడు. దండోపాయం, యుద్ధం చేద్దామంటే వాడు చనిపోతాడు, వాడితోటి యుద్ధం ఎక్కడ, ఇంద్రుడే ఓడిపోయినాడు. కాబట్టి చతుర్విధ ఉపాయాలు ఇక్కడ పనికి రావు అని తెలుస్తున్నది. అంటే ఏమిటనమాట, ఈ విధంగా ఆయనకి జీవుడి యొక్క లక్షణాలు ఇవి. జీవుడు ఆ విధంగా ఆలోచిస్తుంటాడు అన్నమాట. కానీ పరం ఎలా ఉంటుందో సంగతి జీవుడికి తెలియదు. మరి పనికిరాదు సామధాన భేద దండోపాయాలు అన్నాడు కదా, రామచంద్రమూర్తి దగ్గరికి ఏమైనా అవన్నీ బాణం ఎక్కువ పెట్టేటప్పటికి అన్ని కూడా గడగడలాడిపోతున్నాయి. ఆయన బాణం ఎక్కువ పెట్టేటప్పుడు మొత్తం అనమాట. అది విశేషం. అంటే ఏమిటనమాట, ఆ రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం ఇంకా ఈయనకి గారికి తెలియలా. అది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటిది. ఆ రామచంద్రమూర్తి ఇప్పుడు అప్రత్యక్షంగా ఉన్నాడు, అప్రత్యక్షంగా ఉన్నాడు. నీకు ప్రత్యక్షంగా ఎప్పుడనంటే ప్రథమ సర్కలో ఉన్నాడు, కనపడి నీకు సహాయం చేశాడు. సహాయం చేస్తే నువ్వేం ఏమనుకున్నావు, అహమేవా అన్నావు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నీకు అంత సహాయం చేశాడు, తీసుకొచ్చి నేను ఊళ్ళో తీసుకొచ్చి లంకలో చేర్చాడు. ఎవరు చేర్చారు? రామచంద్రమూర్తి చేశాడు. నీ నెత్తి మీద కూర్చున్నాడు. నీకు అర్థమైందా? నీ నెత్తి మీదనే ఉన్నాడు అంటే అర్థమైంది కదా. కొంతమంది గుర్తుకుంది, వాళ్ళందరూ ఉంగరం నెత్తి మీదనే ఉంది. ఆ ఉంగరం నెత్తి మీదనే ఉంది కాబట్టి నువ్వు లెక్క లేకుండా వచ్చేసేసావు. ఇప్పుడేమంటున్నావు? అహమేవా అహమేవా. రామచంద్రమూర్తి కూడా ఏమన్నా చేయగలదు, ఆయన వల్ల కూడా కాదండి అంటున్నాడు. అంటే అర్థం ఏమిటనమాట, నన్ను గుర్తించలేదురా నీవు, నన్ను నీవు గుర్తించలేదు, అజ్ఞానంలో పడిపోయినావు. అది అనే విషయం ఇప్పుడు చెబుతున్నాడు. అది అనమాట. అని ఇక్కడ చెబుతున్నాడు అనమాట. అవకాశోన సాంత్వస్య రాక్షసేషు అభిగమ్యతే దానస్య. చతుర్విధోపాయాల్లో ఏది పనికిరాదు వీళ్ళ దగ్గర. చతుర్నామేవ హి గతి వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞస్య ధీమతః. వానరులో 4 ఉన్నారు గొప్పవాళ్ళు ఈ లంకలోకి రావటానికి. వారు వాలిపుత్రులైన అంగదుడు రాగలుగుతాడు, నీలుడు వస్తాడు, నేను అన్నట్టున్నాడు ఇక్కడ. నేను మమ చెప్పుకుంటున్నాడు. వాళ్ళని ముందు చెప్పి తర్వాత చివరిలో తన పేరు చెప్పుకుంటున్నాడు. నేను మాత్రమే రాగలుగుతాము, కాబట్టి సుగ్రీవుడు అంతే, ఇంకంతే. ఇక్కడ అదే అహంకారం పెరిగింది అనే విషయం చెబుతున్నాడు. అది అంటే ఒక కార్యక్రమాన్ని నెరవేర్చాడు, సఫలమయ్యేటప్పటికి అహంకారం పెరగకూడదు అని మనకి సుందరకాండ చెబుతున్నది. అది అనమాట. యావజ్జానామి వైదేహీం ఇది జీవతి మానవ తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజాం. వైదేహి జీవించి ఉన్నదా లేదా అనే విషయం ముందుగా తెలుసుకుని పిమ్మట ఆమెను చూచి అక్కడే ఈ ఆలోచన చేస్తాను. ఇప్పుడు ఎందుకులే, అసలు ఆమె బతికుందో పోయిందో ఉందో ఎవడు చూశాడు, బలి చూసుకో. చూడండి, ఇది జీవుడి యొక్క దేనిలోకి వచ్చాడు చూసారా. అహంకారం పెరిగేటప్పటికి అమ్మవారు బతికుందో చనిపోయిందో ఏమో, తర్వాత బతికున్నదనుకో, చూశాననుకో, అప్పుడు ఆలోచన చేద్దాంలే. ఈ మాట చూసుకోండి, ఎంత తక్కువలోకి వెళ్ళిపోయినాడు. ఈ జీవుడికి అహంకారం పెరిగేటప్పటికి ఎంతలో వచ్చేసాడు. అది తతః స చింతయామాస ముహూర్తం కపి కుంజరః గిరిశృంగే తస్మిన్ రామస్యాభ్యుదయే రతః. మళ్ళీ ఆ తర్వాత రామాభ్యుదయం కోరుతున్న కవి కుంజరం మరలా రాముడి వైపు, రాముడికి పని చెప్పాడు కదా, కాబట్టి నేను ఈ గిరిపై కూర్చొని ముహూర్త కాలం పాటు ఈ విధంగా ఆలోచించాను అని మళ్ళీ కాసేపు రాముడిని కొంచెం తలుచుకున్నాడు. మళ్ళీ అనేన రూపేణమయా న శక్య రక్షసాంపురి ప్రవేశం రాక్షసే యుక్త క్రూరై బల సమన్వితై. ఈ లంకాపట్నంలో క్రూరులు మహాబలవంతుల రాక్షసులు రక్షిస్తున్నారు కాబట్టి నేను ఈ రూపముతో ప్రవేశించుట. ఎట్లున్నాడు సహజ రూపం, సుమారు 6 అడుగులు ఎత్తునున్నాడు అనుకుందాం. ఈ తోక ఇది వ్యవహారం. దీంతో లంకలో తిరుగుతున్నాడు అంటే వెంటనే రాక్షసులు చూస్తారు, పట్టుకుంటారు, తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. సరే, నాకేదో పరాక్రమం ఉంది కాబట్టి వాళ్ళతో యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తూ కూర్చున్నానంటే పని కాస్త అయిపోయినట్టే, వచ్చిన పని కాస్త యుద్ధంతో సరిపోతుంది. అది కాబట్టి ఇప్పుడు ఉపాయం అన్నారు.
ఉగ్రవోజసో మహావీర్య బలవంతశ్చ రాక్షసాః. ఉగ్ర ఓజసం భయంకరమైనటువంటి తేజస్సు, మహావీర్యుడు, బలవంతః రాక్షసాః, వంచనీయా మయా సర్వే జానకీ పరిమార్గత. ఈ రాక్షసులు భయంకరమైనటువంటి వాళ్ళు, వీళ్ళు పరాక్రమవంతులు కాబట్టి మహాబలవంతులు. వీళ్ళని వంచనీయ మయా, మయా నా చేత, వంచనీయ మోసగింపబడి, వీళ్ళందరినీ సర్వే అందరినీ మోసగింపబడి, జానకి ఆ జానకిని పరిమార్గిత అన్వేషిస్తాను అంటున్నాడు. అంటే వంచన అంటే అర్థం కనబడకుండా అనగా చిన్న రూపం అని చెబుతున్నాడు. 35లో లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకాపురీమయ ప్రవేశం ప్రాప్త కాలం మే కృత్యం సాధయితుం మహతు. ఈ రూపంతో వెళ్ళి కార్యాలు సాధించడం కష్టమండి. కనబడని రూపంతో వెళ్ళి సాధించాలి, అసాధ్యము. సాధించుడు అసాధ్యం. కనుక కనబడకుండా ఉండేటువంటి ఒక చిన్న రూపాన్ని ధరించి లంకలో ఈ రాత్రి చేస్తాడు. కాబట్టి ఈయన ఉదయం 8ంటికి బయలుదేరాడండి అనుకుందాం. ఎక్కడ? ఆ మహేంద్ర పర్వతం మీద. వీళ్ళందరూ కూడా స్తుతించారు. 8:30 అయింది అనుకుందాం. ఇక అక్కడి నుంచి ఇక ఆకాశంలోకి లేచాడు. లేచి సరాసరి వచ్చాడు. సాయంకాలం 5:30, 6 అవుతున్నది, దిగాడు. అంటే సుమారు ఒక 10 అవర్స్ పట్టింది అనమాట. దిగాడు. రాత్రి చీకటి, రాత్రి రాబోతున్నది. ఆ రోజు ఎటువంటి రాత్రి? అమావాస్య చీకటి కాదు, పౌర్ణమి రాత్రి. పౌర్ణమి రాత్రి రోజు దిగాడు ఆయన. కాబట్టి రాత్రిపూట కాబట్టి తొందరగా కనిపెట్టలేదు రాత్రి అనేటప్పటికి. కాబట్టి వాళ్ళకి కనపడకుండా ఉండడానికి లక్ష్యాలక్ష్యేణ కనబడినటువంటి సూక్ష్మ రూపాన్ని ధరించి ఈ లంకలో ఈ రాత్రిపూట తిరుగుతాను. తాం పునీం తాదృశీం దృష్ట్వా దురాధర్షాసురాసురైః హనుమా చింతయామాస వినిశ్చిత్య ముహుః. దేవతల చేత గాని రాక్షసుల చేత గాని ఎదిరింప శక్యంగా లంకాపట్టణము హనుమ సూచి తన కార్యసాధన గురించి పలుసార్లు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. కేన ఉపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం అదృష్టో రాక్షసేంద్రేణ రావణేన మధురాత్మన. రాక్షసరాజు అయిన రావణునికి కనబడకుండా, వాడికి కనబడకుండా తిరగాలి. ఏ ఉపాయం చేత తిరగాలనో ఆ ఉపాయం చేత తిరిగి జానకిని దర్శనం చేసుకుంటాను. నా వినశ్యేత్ కథం కార్యం రామస్య విదితాత్మనః ఏకామేకస్య పశ్యేయం రహితే జనకాత్మజాం. మహాత్ముడైన రాముని కార్యము చెడిపోకుండా సీతాన్వేషణ కార్యమును ఎట్లు సాధించవలగలను? ఒంటరిగా నుండి జానకిని ఎవరికి తెలియకుండా నేను ఎట్లా చూడాలి? రామకార్యం ఎలా సాధించాలి అని భావన చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు భూతాశ్చార్థ విపద్యంతే దేశకాల విరోధితాః విక్లముందూతమాసాద్య తమ సూర్యోదయే యథా. స్థిర బుద్ధి లేని దూత వలన ఫలించుటకు సిద్ధముగానున్న కార్యములు కూడా నశిస్తాయి. స్థిర బుద్ధి ఉండాలి నీకు. స్థిర బుద్ధి లేకుండా కాసేపు అటు కాసేపు ఇటు 2 పడవల మీద కాళ్ళు అంటారు, అట్లా ఉంటే విఫలం అయిపోతుంది. కాబట్టి స్థిర బుద్ధి ఉండాలి. ఏ విధంగానంటే సూర్యోదయం కాగానే చీకట్లన్నీ పోయి వెలుగు వచ్చేస్తుంటుంది. కాబట్టి దూతలకు ఎప్పుడు స్థిర బుద్ధి ఉండాలి. అంతేగాని అటు కాసేపు ఇటు కాసేపు ఇటానంటే కార్యక్రమం నిర్వహించలేడు అని చెబుతున్నాడు. అని చెబుతూ నేను స్థిర బుద్ధితోటి ఈ రాత్రిపూట సంచరిస్తాను అని చెబుతున్నాడు. ఏమి చెబుతున్నాడు? నా వినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం భవేతు లంఘనం చ సముద్రస్య కథం వృధా భవేతు. రామకార్యం చెడిపోకుండా చూస్తాను. ఈ సముద్రం దాటి వచ్చేసేసాను. వానరులందరి ముందు నేను అవివేకిగా ఉండకూడదు. అదిట నేను పెద్ద తెలివి గల వాళ్ళలాగా ఉండాలి. వానరుల ముందు ఏంటంటే ఇంత దూరం వచ్చాను కదా, నాకు చేత కాదని వెనక్కి పోతే అప్పుడు ఏమంటారు వానరులందరూ కూడా, ఏమో అక్కడ ఏం తెలుతొక్కవాడు అయా నువ్వు, అక్కడ దాకా పోయినావు చూసి రాలేదు, ఏం తెలుతొక్కవాడు అని అంటారు. అది అన్నమాట. ఇన్ని తెలివితేటలు ఉన్నాయి. కానీ అసలు నేను ఇక్కడ దాకా వచ్చానే అసలు ఎవరు కారణం అనేది ఇంకా గుర్తించలేకపోతున్నాడు. 13వ సర్గ సిద్ధి సర్గలు అక్కడ విడబడుతుంది. అప్పుడు రామచంద్రమూర్తి ప్రత్యక్షం అవుతాడు. అప్పటి నుంచి ఇక మారుతుంది. ఇంకా అక్కడి నుంచి అసలు ఆంజనేయ స్వామి వారు బయటపడుతుంటాడు మనకి. అది అప్పటిదా దానికోసం ఎదురు చూడాలి.
అందుకనే సిద్ధి సర్గ అని పేరు పెట్టారు. ఆ సిద్ధి సర్గని ప్రత్యేకంగా పారాయణ చేసేటప్పుడు స్పెషల్ గా చేస్తారు. సిద్ధి సర్గ ఇక్కడ వస్తున్నప్పుడు అప్పుడు చెబుతారు. ఆయన చెబుతూ మయి దృష్టేతు రక్షోభి రామస్య విదితాత్మన భవేద్వ్యర్థమిదం కార్యం రావణేన అర్థవిచ్ఛిత. నన్ను రాక్షసులు చూస్తే కార్యమంతా వ్యర్థమైపోతుంది. రావణుని సంహరింపవాలనే కోరిక కూడా ప్రతిభావంతుడు రాముని కార్యము వ్యర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళకి కనపడకుండా తిరగాలి నేను, లేకపోతే అంతా పాడైపోతుంది. నైశక్యం క్వచిత్ స్థాతుం అవిజ్ఞాతేన రాక్షసై అవి రాక్షస రూపేణ కిముత్యానేన కేనచిత్. రాక్షసులు తెలియకుండా రాక్షస రూపం ధరించి ఎక్కడా ఉండడం వీలు లేదు. ఇక మరొక రూపంతో ఉండటం ఎట్లా? ఇది రకరకాల ఆలోచన చేస్తున్నాడు. ఏ రూపం ధరించి ఎక్కడ, రాక్షస రూపం ధరించి ఎక్కడా ఉండటానికి వీల్లేదు. నేను రాక్షస రూపం ధరించాననుకో, రాక్షసులు ఎక్కట అది కష్టమే అట్లా. ఎందుకంటే కామరూపధారి కదా ఆయన. అది ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందుతారు. వాయురపి అత్ర నాజ్ఞాత చరేది మతిర్మమ నహి అస్తి అవిదితం కించితో రాక్షసానాం బలీయసాం. ఈ లంకాపట్ల వాయువు కూడా రాక్షసులు తెలియకుండా ప్రవేశించడం వీలు. రావణాసురుడు అగ్నిని, వాయుదేవుణ్ణి, సూర్యుడిని ఇట్లా ఈ భూతాలన్నిటిని కూడా వశపరుచుకున్నాడు. సూర్యుడిని ఏమంటాడంటే, ఏమిటంత అంత బాగా ప్రకాశిస్తున్నావు, కిరణాలు తగ్గించు. ఏం మధ్యాహ్నం రాగానే నీకేం పొగరెక్కిందా, తగ్గించు. అయ్యా చిత్తం అండి. వాయుదేవుడు ఉంటాడు. వాయుదేవుడిని ఏమిటంత వేగంగా పరిగెత్తున్నావు, స్పీడ్ తగ్గించు. ఏమిటి సముద్రాన్ని ఏంటి పెద్ద పెద్ద ఎగురుతున్నావే పెద్ద పెద్ద తరంగాలతోటి, ఏమిటి నీ తరంగాలు తగ్గు. అది మనకు ఆ నిర్వచనం అది ఉత్తర రామాయణంలో వస్తుందండి. అట్లా శాసించాడు వాటినే. ఎవరు? రావణాసురుడు అంటే ఇది అంత భయం. వాయువు కూడా భయమే, అగ్నికి భయమే, అందరికీ భయమే. అట్లా అనమాట. మహాబలశాలైన రాక్షసులను తెలియకుండా ఎలా? ఇహ అహం యది తిష్టామి స్వేర రూపేణ సంవృత వినాశముపయాస్యామి భర్తు అర్ధశ్చ ఈయతే. ఇక్కడే నేను నా సహజ రూపం ఇక్కడే ఉంటే రాక్షసులను చంపివేస్తాను. ఈ కొండ మీద ఇట్టనే నా రూపంతో ఇక్కడే ఉన్నాను అనుకో, ఇప్పుడు కాకపోతే సాయంకాలం రేపు పొద్దునైనా వస్తారు, చూస్తారు, అని చంపేస్తారు. అందువల్ల ప్రభువైన రామకార్యం కూడా చెడిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? తదహం స్వేన రూపేణ రజన్యాం హ్రస్వతాంగత లంకా అభిపతిష్యామి రాఘవస్యార్థ సిద్ధయే. అహం నేను స్వేన రూపేణ నా సహజ రూపంతో రజన్యాం రాత్రిపూట హ్రస్వతాం పొట్టివాడినయ్యి లంకా అభిపతిష్యామి ఆ లంకలోకి ప్రవేశిస్తాను. ఎందుకంటే రాఘవస్యార్థ విషయే, రాఘవుని యొక్క కార్యం నెరవేర్చడం కోసం పోతాను రాత్రిపూట అని అంటున్నాడు. ఇంకేటి? చిన్న రూపంగా చేసుకొని రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదరాసదం విచిన్వన్ భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజాం. ప్రవేశింప శక్యము గాని లంకాపట్టణం రాత్రి సమయం ప్రవేశించి రావణుని భవనమంతా వెదకి వెదకి జానకిని దర్శించును. రావణుని భవనం చాలా పెద్దది. వెదకి వెదకి అన్వేషించి అన్వేషించి జానకిని చూస్తాను. ఇది సంచించ హనుమాన్ సూర్యస్య అస్తమయం కపి ఆచకాంక్షే తదా వీరో వైదేహ్యాదర్శనోత్సుకః. ఈ విధంగా ఆలోచించి జానకిని దర్శించాలనే ఉత్సాహంతో ఉన్నాడు. ఇక సూర్యాస్తమయము చివరికి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు. సూర్యుడు పడమటి సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. సూర్యేచ అస్తంగతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి. వృష, ఇక్కడ వృషదంశక మాత్ర సన్ బభూవ అద్భుత దర్శన అంటే పిల్లంత అనేది అర్థం. పిల్లి ఎంతుందో మనకు తెలుసు, దాని పిల్ల ఎంతుందో చూసండి, ఎంత చిన్నదో. అని అర్థం ఏంటంటే, మనకు ఒక రకంగా చెప్పాలంటే మహా అయితే ఈయన ఒక 5 అంగుళాల హైట్ ఉన్నాడు ఉంటుందో. అంటే 5 అంగుళాల హైట్ అంటే మన అంగుష్ట మాత్ర పురుషో బభూవ అన్నట్టు కాదు, కొంచెమేమో అంత 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 చిన్నవాడు అయిపోయినట్టు. అంత చిన్న పిల్లంత అంటే ఎంత ఉంటుంది ఎవరికి? అదేనమాట, అంత చిన్నవాడు అయిపోయాడు. అంత చిన్నవాడు అయిపోయినట్టు ఎవడు చూస్తాడు, ఎవడు పట్టించుకోడు. అందుట్లో ఈయన రాత్రిపూట తిరుగుతున్నాడు కదా, అది కామరూపధారి. అందుకని
మొట్టమొదటిలో అని చెప్పాడు కామరూపధారి పిల్లంతా అట్లా అనమాట. పిల్లంతా అయినాడు అనమాట. దీనిలో ఇదే చెబుతున్నాడు అనమాట. దీనిలో ఎక్కడ అనమాట, దీనిలో ప్రవేశన్ భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజాం వృషదంశక దీనిలో మయి దృష్టే రక్షోభి. దీనిలో ఎన్నోదంటే అనమాట వాయు ఇది అయిపోయింది. ఇది తిరిగింది. భవనాని గంధర్వయుక్త మహాసుదం సూర్యాస్తమయం కవి ఆచకంఠే దర్శనోత్సుకః రావణస్య పురీం రాత్రో ప్రవిశ్య సుదురాచరం విచిన్వన్ భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజాం. ఇది సంచిత్య హనుమా సూర్యాస్తమయం కపిః ఆచకాంక్షే తదా వీరో వైదేహ్య దర్శనోత్సుకః సూర్యే చాస్తం గతే రాత్రో దేహం సంక్షిప్య మారుతిః ఉష్ణదంశక మాత్ర సన్ బభూవ అద్భుత దర్శనః. ఇక్కడ బభూవ అద్భుత దర్శనః అనే మాట వేశాడు. ఇక్కడ ఏమిటంటే ఆయన చిన్న రూపాన్ని తెరిచాడు. ఆ ఉండేటప్పటికి ఆ రూపాన్ని చూస్తుంటే హనుమ యొక్క రూపము అద్భుత దర్శనః. అది ఇది ఎక్కడ మనకి వస్తుందంటే మళ్ళీ ఈ పదం గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడంటే బభూవ అద్భుత దర్శనః అనేటువంటి ఈ పదము ఆ శింసుపా వృక్షం మీద ఈయన కూర్చొని అమ్మవారిని చూస్తాడు. చూసినప్పుడు ఈమె అమ్మవారు అటు ఇటు నాలుగు వైపులా చూసి ఆ శిరస్సును పైకెత్తి ఇలా చూస్తుంది. ఈయన ఏం చేశాడనంటే హనుమ మొదలు పెట్టాడు రామాయణం. ఏమని దశరథో నామ రాజ్ఞ జ్యేష్ఠ భ్రాత రామ ఈ విధంగా మొదలుపెట్టాడు. కథ మొదలు పెట్టేశాడు. పైన కూర్చొని రామాయణం చెబుతున్నాడు. దశరథుడు రాజున్నాడు, ఆయన కొడుకులు పెద్దవాడు రాముడు ఈ విధంగా అరణ్యానికి వచ్చారు అనే విధంగా పాడుతూ కూర్చున్నాడు చెట్టు మీద. ఈమె అప్పుడు ఎలా ఉన్నది అని అంటే ఏడుస్తూ ఉన్నది. అప్పటిదాకా అంత క్రితం రావణాసురుడు వచ్చి గందరగోళం చేసిపోయినాడు. అదంతా వస్తున్న తర్వాత ఈమె ఏడుస్తూ కూర్చున్నటువంటి ఆమెని ఏం చేశాడనమాట, కథ మొదలు పెట్టాడు. రామచరిత్ర మాట్లాడాడు. ఎప్పుడైతే రామ అనే మాట వినబడేటప్పటికి ఉండేటప్పటికి ఈమెకి ఏడుపు కాస్త పోయింది. ఆ దుఃఖం పోయేటప్పుడు దేనిలోకి వచ్చేసింది అంటే ఏమిటబ్బా రామ అనే మాట ఈ లంకలోకి రాదే, అసలు ఏమిటి, ఎటు వినపడుతుంది, ఈ దిక్క ఆ దిక్క అన్ని దిక్కులు చూస్తుంది. శబ్దం ఎట్నుంచి వస్తున్నది, పై నుంచి వస్తున్నది అని శిరస్సు పైకి తిట్టు చూసింది. ఆ చూస్తే చెట్టు కదా ఆ వృక్షం మధ్యలో ఆకుల మధ్యలో ఒక చిన్న కోతి బభూవ అద్భుత దర్శన మొట్టమొదటి చూసింది. బుల్లి కోతిని చూసింది. కోతి ఎలా ఉంది అని అంటే బంగారు వర్ణంతో ఉన్నది. అక్కడ ఆయన తన యొక్క బంగారు వర్ణ రూపంతో ఆ అమ్మవారికి దర్శనం ఇచ్చాడు. సరే మొట్టమొదట అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు అనుకో. ఆ తర్వాత 13వ సర్కలోకి వస్తుంది, సిద్ధి సర్కలోకి. అది అందుకని ఈ మాట చెబుతున్నాడు ఆయన. బభూవ అద్భుత దర్శన, అద్భుతమైనటువంటి రూపం ఆయనది, చిన్నదైనటువంటి ఆ రూపము అని. ఆ రూపంతో లంకా నగర ప్రవేశం. ప్రదోష కాలే హనుమాన్, సాయంకాలం ప్రదోష కాలే హనుమాన్ పూర్ణం ఉత్పత్త్యా ఊర్యవాన్ రవివేశ పురీం రమ్యాసూభిక్త మహాపధాం. ఆ సాయంకాల సమయమున హనుమ వెంటనే పైకెగిరి విశాలమైన వీధులు గల అందమైన లంకాపట్టణంలోకి ప్రవేశించాడు. ఇక నెమ్మదిగా వెళుతున్నాడు. లంకాపట్టణానికి ముందున్నటువంటి గేట్ ఒకటి ఉంటుంది కదా, ఆ గేట్ దగ్గరికి పోవాలి కదా. లంకలోని ప్రాసాదమాలా వితతాం స్తంభై కాంచన రాజతై శాతకుంభవై జాలై గంధర్వ నగరోపమాం. శాతకుంభ అంటే బంగారం. అందరి భవనములు వరుసలుగా ఉన్నాయి. బంగారు వెండి స్తంభములు కలిగి బంగారు కిటికీలతో అందంగా ఉన్నాయి. గంధర్వ నగరం వలె ఉన్నది ఆ లంక. సప్తభౌమ అష్టభౌమైశ్చ సదర్శ మహాపురీం తలై స్ఫటిక సంకీర్ణై కాతస్వర విభూషితై. లంకాపట్నంలో 7-8 అంతస్తులు గల భవనాలు ఉన్నాయి. వాటి వైభావులు స్ఫటిక మాణిక్యాలతోటి ఉన్నాయి.
వైడూర్యమణి చిత్రై చ ముక్తాజాల విభూషితై తలై సుశిభిదే తావి భవనాని అత్ర రక్షసాం. రాక్షసుల భవనములపై భాగములు వైడూర్య మాణిక్య ముత్యాలతో అలంకరింపబడి అందంగా ఉన్నాయి. కాంచనాని విచిత్రాణి తోరణాని చ రక్షసాం లంకాం ఉద్యోతయామాసుకు సర్వతః సబలంకృతం. రాక్షసుల భవనాలు ద్వారాలు చిత్ర విచిత్రాలు కూడా ఉన్నాయి, బంగారంతో చక్కగా అలంకరింపబడి ఉన్నాయి. ఆ లంకాపట్నం చాలా అందంగా ఉన్నది. అచించాం అద్భుతాకారం దృష్ట్వా లంకా మహాకపి ఆసీత్ విషణ్ణో హృష్టశ్చ వైదేహ్యా దర్శనోత్సుకః. హనుమ అద్భుతమైన లంకాపట్టణాన్ని చూచాడు. జానకిని దర్శించగానే ఆనందాన్ని మరియు లంకను జయించుట ఎందు విషాదమును కూడా పొందారు. జానకిని దర్శించాలనే ఆనందం ఉంది, దానితోటి కూడా లంకను జయించడం అనేటువంటి దుఃఖం కూడా, రెండు ఆనందము దుఃఖాలు రెండు కలిసినాయి ఈయనకి. అది అర్థమైంది. ఎందుకంటే రాముడు కూడా వచ్చి ఏం చేయగలుగుతాడా అని అన్నాడు. అది అక్కడ దిక్కాడు. అక్కడ ఈ జీవుడు పొరపాటు పడ్డాడు. అది అదనమాట. స పాండురావిద్ధ విమానమాలిని మహార్జాంబూన రజాల తోరణం యశస్విని రావణ బాహుపాలితాన క్షపాచరై భీమ బలై సమావృతం. ఆ లంకలో తెల్లని భవనములు దగ్గరగా ఉండి బంగారు ద్వారాలతో గొప్పగా ఉన్నాయి. రావణుచే రక్షింపబడిన లంకాను భయంకర రాక్షసులతో నిండి ఉన్నది. చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్ తారాగణై మధ్య గతో విరాజన్ జ్యోత్స్నావితానేన వితత్య లోకం ఉత్తిష్టదేనైక సహస్ర రశ్మి. సాయం సమయమైనది, అనేక వేల కిరణములు కల చంద్రుడు నక్షత్రముల మధ్య ప్రకాశిస్తూ వెన్నెల అను చాందినితో కప్పబడి హనుమంతునకు సాయం చేయుటకు పైకి లేచి వస్తున్నాడా అన్నట్లు ఉన్నాడు. చంద్రుడు పూర్ణిమ రోజున ఇక సూర్యుడు అస్తమించాడు, చంద్రుడు పైకి వస్తున్నాడు. అది ఎలా ఉన్నది అంటే, ఆ చంద్రుడు హనుమకు సహాయం చేయడానికి వస్తున్నాడా, మరి రాత్రి కూడా వెలుగు ఉండాలి కదా, పూర్ణిమ వెలుగులో ఈయన అన్వేషణ చేశాడనమాట. అది అలా ఉన్నాడా అని చెబుతూ 58లో ఒక వర్ణన చేశాడు. శంఖ ప్రభం క్షీరమృణాళవర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం తదర్శ చంద్రం సహరి ప్రవీర ఓప్లూయమానం సరసీవ హంసం. ఉదయిస్తున్న చంద్రుడు శంఖము వంటి కాంతితో, శంఖం ఎట్లా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. పాలవలే అంటే క్షీరం పాలు తెల్లగా, తామ్రతూడు వలె తెల్లగా, శోభాయమానంగా తెల్లగా ఉన్నాడు చంద్రుడు. మరియు సరస్సులో ఈదుచున్న హంస వలె, హంస కూడా తెల్లగా ఉంటుంది, ఆ విధంగా ఉన్నాడు. అటువంటి అందమైన చంద్రుని కపివీరుడైన హనుమ దర్శించెను. ఆ చంద్రుడు వస్తూ ఉన్నాడు, చంద్రుణ్ణి దర్శనం చేసుకున్నాడు. పూర్ణిమ నాటి చంద్రుణ్ణి దర్శనం చేసుకోవటం అనేది కూడా ఒక కార్యక్రమానికి మనకి ఒక శుభకరమైనటువంటి విశేషము. అది పూర్ణిమ. ఇప్పుడు చూడండి, పూర్ణిమ రోజున ఆ దేవతార్చనలు కానీ ఇవన్నీ ప్రత్యేకంగా చేస్తుంటారు. సహజంగా ఇప్పుడు ఎక్కువగా పూర్ణిమ రోజు వచ్చేటప్పటికి సత్యనారాయణ వ్రతాలు చేస్తుంటారు. పూర్ణిమ వచ్చేటప్పుడు ఆ పూర్ణిమ రోజున ఆ చంద్రుని యొక్క కిరణములన్నీ కూడా భూమి మీదకి వస్తుంటాయి, తెల్లగా ఆనందంగా ఉంటాయి అన్నమాట. ఇది కాబట్టి ఈ విధంగా ఆ చంద్రుడు వచ్చేస్తున్నాడు. 3వ సర్గలో నుంచి విశేషం ఉన్నది. ఈ 3వ సర్గ మాత్రం కొంతమంది ప్రత్యేకంగా పారాయణ చేసేవాళ్ళు ఒక అందుకు కారణం అన్నమాట. ఇప్పుడు కొన్ని గ్రహాలు బాగలేకపోతే చెయ్యండి అని చెబుతారే, అందుకు పనికొస్తుంది 3వ సర్గ. ఈ 3వ సర్గలో లంకాం అనగా లంకిణి అంటారే, ఆ లంకిణి అంటే లంకా, లంకాధిదేవతను హనుమ జయించటము అది వస్తుంది ఇక్కడ. ఇట్లా అనమాట ఇది. కాబట్టి ఇంతవరకు కూడా శుభం భూయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భూయాత్తు. నారాయణ నమో నారాయణ.